వంకాయ బద్దలకి కావలసిన పదార్థాలండి: ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, ఇంగువ, పసుపు, ఉప్పు, వాక్కాయలండి. ఇగోండి వాక్కాయలు ఇవి. ఈ వాక్కాయల్ని శుభ్రంగా కడిగేసి ముక్కల కింద తరుగుతానండి. తరిగి అప్పుడు బద్దలు మీకు చూపిస్తానండి. అది ఇదిగోండి వాక్కాయలు పచ్చడి బద్దలకి తరుగుతున్నానండి, మీకు చూపిస్తాను. వాక్కాయ పచ్చడి బద్దలు ఇదిగోనండి. ఇదిగో ఇలా తరగాలండి. ఇలాగా తరుక్కోవాలి. శుభ్రంగా కడిగేసానండి. కడిగేసేసి తరుగుతున్నానండి నేను శుభ్రంగాను. అది కడిగి పెట్టానండి. ఇలాగా తరిగేసేసుకుని ఇలాగా గింజలు తీసుకోవాలండి. మనం లోపల గింజ ఉంటుంది. ఇదిగో చూసారా, ఇదిగోనండి. అది గింజ ఉందనుకోండి చేదొస్తుంది, వగరు వచ్చేస్తుంది పచ్చడి బద్దలు. అందుకని ఇలా తీసేసుకుని ఇలా తీసేసుకోవడమేనండి. ఇలా తీసేసుకుని మీరు అలా తీసుకుని శుభ్రం చేసేసుకుని ఇలా తీసుకుని పచ్చడి బద్దలకి ఆల్రెడీ నేను కొన్ని తరిగేసానండి మీకు. అది మెంతి బద్దలు వేసినప్పుడు చూపిస్తానండి మీకు, నా వాక్కాయ మెంతి బద్దలు. ఇదిగోనండి, స్టవ్ వెలిగిస్తున్నాను. వాక్కాయ పచ్చడి బద్దలకి స్టవ్ వెలిగించానండి. పోపు వేస్తాను కారానికి. ఇదిగోనండి, ఆవాలు 1/2 స్పూను, మెంతులు దాంట్లో కొంచెం తక్కువగా. ఇదిగోనండి, ఇదిగోనండి. అలాగే మిరపకాయ గింజలు కూడా వేసేస్తున్నాము. ఇది వేగిపోయాక మీకు మిక్సీ బట్టి చూపిస్తానండి. ఇంగువ అండి, ఇంగువ. పోపు వేగిపోయిందండి. మిక్సీ బట్టి బద్దలు వేసినప్పుడు చూపిస్తాను మీకు. మిక్సీ జార్లో వేసేసాను. ఉప్పు తగినంత ఉప్పు, స్పూన్నర ఉప్పు వేస్తే చాలండి. ఇది ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను మీకు. ఇదిగోనండి, కారం అయిపోయింది. ఆ బద్దల్లో కలిపినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగో పసుపు, అలాగే కారం వేసేస్తున్నానండి. ఇదిగోండి, కారం వేసేసాను. కారం వేసేసి ఇలాగా కలిపేసుకోవడమేనండి. ఇలా కలిపేసుకుని పైన ఇదిగోనండి, పైన కొంచెం నూనె వేసుకోవాలండి. ఇలాగా నూనె వేసేసుకుని ఇలాగ మనం రైస్లో తింటే చాలా బాగుంటుందండి. ఇది పప్పు చేసుకుని పప్పులో నంచుకున్నా చాలా బాగుంటుందండి. ఇది వాక్కాయ పచ్చడి బద్దలు అయిపోయాయండి. ఇది